సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాకు సంబంధించిన పాటల విడుదల కార్యక్రమం ఘనంగా తిరుపతిలో జరిగింది. వెంకన్న స్వామి ఆశీస్సులతో బాహుబలి చిత్ర యూనిట్ అందరూ చెప్పుకునే విధంగా ఘనంగా ఆడియో వేడుక కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజమౌళి గారు ప్రభాస్ అభిమానులకు ప్రామిస్ చేసినట్టుగానే ఎంతో వినూత్నంగా ఆయన్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చారు. బాహుబలి ఆడియో వేడుక గురించి మాట్లాడుకోవాలంటే సింపుల్ గా అద్భుతంగా చేసి పక్కన పెట్టారు. బాహుబలి చిత్ర యూనిట్ ఓ పథకం వేసుకుని దాన్ని పక్కాగా అమలు చేసి గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈవెంట్ ని అన్ని షెడ్యూల్ ప్రకారమే ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా చక్కగా జరిగాయి. బాహుబలి ఆడియో వేడుకకు తరలి వచ్చిన జనాన్ని చూస్తే మతిపోతుంది. జన సంద్రం కనిపించింది తారక రామ స్టేడియంలో. అంతమంది జనాన్ని పోలీస్ డిపార్ట్మెంట్, బాహుబలి యూనిట్ కలిసి చక్కగా మేనేజ్ చేశారు. ఫంక్షన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అలాగే ఆడియో వేడుక కార్యక్రమాన్ని కూడా చాలా వినూత్నంగా నిర్వహించింది బాహుబలి యూనిట్. చెప్పినట్టుగానే ఈ కార్యక్రమానికి పెద్ద పెద్ద వాళ్ళని అతిథులుగా పిలవకుండా ప్రభాస్ అభిమానులే ముఖ్య అతిథులుగా చేసి ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభాస్ అభిమానుల చేత రాజమౌళి గారు ఆడియో ఆవిష్కరణ చేపించిన విధానం సూపర్ గా ఉంది. ఈ అనుభవాన్ని ప్రభాస్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక అభిమానులే ఆడియో విడుదల చేసే ట్రెండ్ తెలుగు సినిమాల్లో మొదలవుద్దని కూడా అనుకోవచ్చు. అలానే రెగ్యులర్ ఆడియో వేడుకల్లా కాకుండా కొత్తగా చేయాలి అని ప్రయత్నించారు. బాగా సక్సెస్ అయ్యారని మాట్లాడుకోవాలి. ఇందులో రెగ్యులర్ గా కనిపించే రికార్డింగ్ డాన్సులు లేవు. ఒకటల భజన ఈ ఆడియో ఫంక్షన్ లో పెద్దగా కనిపించకపోవడం విశేషం. ఈ ఆడియో ఫంక్షన్ సింపుల్ గా మొదలై కూల్ గా నడిచి గొప్పగా ముగిసింది. ఫంక్షన్ మొదలవగానే స్టార్ట్ చేసిన సంగీత విభావరి మరీ ఎక్కువసేపు నడిచి కొంచెం బోరు కొట్టించింది కానీ మిగతా అంశాలన్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాగా ఎంజాయ్ చేయించాయి. బాహుబలి సినిమా గురించి ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళందరూ వివరించిన విధానం ఆసక్తి కలిగించింది, ఆకట్టుకుంది. మొత్తంగా బాహుబలి ఆడియో ఫంక్షన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఫంక్షన్ సూపర్ గ్రాండ్ సక్సెస్. ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది అంటే అందులో కొన్ని హైలైట్స్ ఉంటాయి. కొన్ని కాదు, బాహుబలి ఆడియో ఫంక్షన్ సంబంధించి దాదాపు అన్ని హైలైట్సే. వాటిలో ప్రధానమైన వాటి గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా చెప్పుకోవాల్సిందే సుమా యాంకరింగ్ గురించి. సుమా మైక్ పట్టుకున్న దగ్గర నుంచి ఫంక్షన్ ని ఉరకలెత్తించింది, ఉత్సాహం తెప్పించింది. నిజంగా అద్భుతంగా తన మాటలతో ముగ్ధులను చేసేసింది. తనదైన శైలి చమత్కారంతో ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అవడానికి ప్రధాన పాత్ర పోషించింది. బాహుబలి సినిమాకు పనిచేసిన పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులు, నటీనటులతో మాట్లాడిస్తూ వాళ్ళకి నచ్చిన మరో చిన్న టెక్నీషియన్ గురించి చెప్పమన్నారు. అలా ఓ 10 మందిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వాళ్ళు సినిమా కోసం చాలా కష్టపడి ఉంటారు, కానీ ఆ కష్టం ప్రేక్షకులకి డైరెక్ట్ గా తెలిసే అవకాశం ఉండదు. కానీ బాహుబలి చిత్ర యూనిట్ వారి శ్రమని అందరికీ తెలిసేట్టు చేసింది. నిజంగా ఇది గొప్ప పని, అందరూ మెచ్చుకుని తీరాలి. అలా మెచ్చుకోవాల్సిన పని ఇంకోటి కూడా చేసింది చిత్ర యూనిట్. అదేమిటి అంటే బాహుబలి సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కొన్ని స్పూఫ్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి బోల్డ్ అని నవ్వులు పోయించారు. బొమ్మరిల్లు క్లైమాక్స్ సీన్ ని స్పూఫ్ చేసి వాళ్ళ మీద వాళ్లే ఓ సెటైర్ వేసుకుని కడుపుబ్బా నవ్వించింది బాహుబలి చిత్ర యూనిట్. ఆ స్పూఫ్ ని తప్పకుండా చూసి తీరాలి, మిస్ అవ్వద్దు. యూట్యూబ్ లో చూడండి. తర్వాత కీరవాణి గారు ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు గారికి డెడికేట్ చేస్తూ బాహుబలి టైటిల్ ట్రాక్ ని డైరెక్ట్ గా స్టేజ్ మీద సింగర్స్ అందరితో పాడించి వినిపించారు. ఆ పాట విన్న తర్వాత వేదిక మొత్తం కంప్లీట్ గా ఎమోషనల్ అయిపోయింది. ప్రభాస్ కూడా దాదాపు బర్స్ట్ అయ్యే పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకంటే ఆ పాటలో అంత వెయిట్ ఉంది. దానికి తగ్గట్టు కీరవాణి గారు ఇచ్చిన ఎమోషనల్ టచ్ అందరినీ కలిచివేసింది. అలానే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు మాట్లాడుతూ బాహుబలి సినిమా గురించి ఢిల్లీలో రాజకీయ నాయకులు కూడా ఎలా మాట్లాడుకుంటున్నారు అని వివరించిన విధానం సినిమా మీద దేశవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియజెప్పింది. తర్వాత రాజమౌళి, ప్రభాస్ ఇచ్చిన స్పీచ్లు కూడాను ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఓవరాల్ గా చూసుకుంటే బాహుబలి ఆడియో ఫంక్షన్ మొత్తం చాలా ఆహ్లాదకరంగా సాగింది. నిజంగా ఓ ఆడియో ఫంక్షన్ ని జరపవలసిన తీరు ఇది అని చూపించింది. అక్కడ వరకే కాదు, బాహుబలి సినిమా మీద బోల్డ్ అన్ని అంచనాలకి కావలసినంత స్కోప్ కల్పించింది. చివరిలో ప్రభాస్ ప్రకటించాడు బాహుబలి జూలై 10న వస్తుంది అని. బాహుబలి ఆడియో ఫంక్షన్ ని తనివి తీరా ఎంజాయ్ చేసిన అభిమానులు ఇక థియేటర్ల మీద దాడి చేస్తామని చక్కగా వేదిక ఖాళీ చేసి వెళ్ళిపోయారు. జూలై 10న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ పెద్ద పండుగ రాబోతుందని అర్థమవుతుంది. చూద్దాం మరి రాజమౌళి గారు ఆ పండుగని ఎంత వైభవంగా జరుపుకునేటట్టు తెలుగు ప్రేక్షకులకు అవకాశం కల్పిస్తారు. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.